ఎవరికి వస్తే వాళ్ళు హ్యాండ్ రేస్ చేస్తే హ్యాండ్ రేస్ ఓకే సరే అయితే ఓకేనండి. చెప్పండి డేవిడ్ గారు. ఇశ్రాయేలు గోమెరు కాదండి. క్వశ్చన్ రిపీట్ చేయండి. దానికి బయలుదేవతను బట్టి అపరాధి అయి నాశనం పొందిన వ్యక్తి ఎవరు? ఆ స్పెసిఫిక్ పేరు కోసం దేవుడు హోషేయ గ్రంథంలో చాలా సార్లు మెన్షన్ చేశాడు. ఇజ్రాయెల్ అండి. కాదండి ఇజ్రాయెల్ కాదండి కాదు. పాస్ చేయండి మైక్. యూహోనా యూహో ఏంటనే యూహో యూహో ఇజ్రాయెల్ కాదండి. కాదు మీ దగ్గరికి వస్తున్నా దానికి ఒక నేమ్ ఉంది. ఎఫ్రాయిము. యా కరెక్ట్ అండి. ఎఫ్రాయిం అండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. ఒక మాట ఎఫ్రాయిం గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడతారు. ఓకే నెక్స్ట్ అండి. హోషేయ ఎవరి కుమారుడు? ఫస్ట్ టైం చేయరేస్ చేస్తారు. ఎవరండి? కాదండి కాదు. ప్రసాద్ గారి మైక్ నెక్స్ట్ ప్రసాద్ గారు రేస్ చేశారు. ఆ తర్వాత దేవుడి గారు అందుకే నేను లైన్ గా రమ్మని చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు చేతులు ఎత్తితే మళ్ళీ మీరు ఆన్సర్స్ అలాగా. సో దేవుడి గారు చెప్పారు, ఏలే గారు చెప్పారు. మైక్ రజనీ కుమార్ గారు ఆ రోజు చెప్పండి మైక్. సరే అక్కడ నుంచి ఛాన్స్ మీరు ఇలాగే ఉందా అండి? మనలు ఎప్పుడు మనం చేసినట్టు శామ్యూల్ కుమార్ అంటారు ఇప్పుడు క్వశ్చన్. ఓకే ట్రై చేయండి అంకుల్, ట్రై చేయండి జస్ట్. ఎవరికి రాజ్యం ఉండకుండా తీసివేతును? ఎవరికి రాజ్యం ఉండకుండా తీసివేతును? ఇజ్రాయేలీయులకు. వెరీ గుడ్ అంకుల్. అందుకు ఒక మార్క్ ఇచ్చేయండి. అంకుల్ ఎక్కువ కష్టంగా చేయలేదండి బాధల కోసం. నెక్స్ట్ రజనీ కుమార్ అన్నకి లోరుహామా అనగా ఏంటి? రజనీ కుమార్ మైక్ బుక్కులు పోయాలి. లోరుహామా అనగా ఏంటి? వేదన అంటే నెక్స్ట్ మైక్ పాస్ మరి ప్రసాద్ గారు. జనము కానిది. నా జనము కానిది. నా జనము కానిది. కాదు కాదు. సరే ఇది వర్డ్ అది ట్రై చేస్తారు ఎవరైనా. లోరుహామా అనగా ఏంటి? అక్క డేవిడ్ అని ట్రై చేయండి. మైక్ డేవిడ్ అని ఇచ్చారు. అంతే అంతే కరెక్ట్ అండి. జాలి నొందినది మొదటి అధ్యాయం 6వ వచనం. జాలి నొందినది. మార్క్ డేవిడ్ అని రమ్య ఏంటంటే మళ్ళీ అంకుల్కి అంకుల్ ఇలా ఫాస్ట్ లైన్ గా ఫాస్ట్ ఏమో ఒకసారి ఏరా కాల్ కట్ అయిపోయిందా? సరేనండి స్టార్ట్ చదవండి. ఇది చిన్న జనరల్ క్వశ్చన్. ఎక్కడ హోషేయ ప్రవచించను? ఎక్కడ హోషేయ ప్రవచించను? తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎక్కడ హోషేయ ప్రవచించను? డేవిడ్ అని రేస్ చేశారు అక్క. మైక్ ఇవ్వండి అమ్మ మైక్. మొత్తం ఇశ్రాయేల్ ఉత్తర ఇశ్రాయేల్కి ప్రవచించారండి ఆయన. ఉత్తర ఇశ్రాయేల్కి ప్రవచించారంట. ఎఫ్రాయిము లేదా నేను ఫస్ట్ చెప్పాను కానీ అసలు ఒక వర్డ్ ఉంది బ్రదర్. ఉత్తర ఇశ్రాయేల్ ఇంకోటి ఉంది. ఉత్తర ఇశ్రాయేల్ అంట లేదా ఎఫ్రాయిము లేదా యెరోబాము దినములలో. యెరోబాము దినములు షోమ్రోన్లో. సో ఓకే హోషేయ అనే పేరుకు అర్థం రక్షణ, రక్షకుడు, రక్షణ.
రక్షకుడు. కరెక్టేనండి. మార్క్స్ ఎవరు రాస్తున్నారండి? రమ్య రాస్తుంది అక్క. ఓకే, అదే మైక్ ఇది బ్రదర్ మీ చేతులు ఎత్తాలి, అప్పుడే మైక్ చెప్పండి. నాకు మైక్ ఇచ్చేయండి. బ్యాక్ సైడ్ నుంచి రండి సార్, ప్రసాద్ గారికి ఇవ్వండి మైక్, అక్కడి నుంచి వస్తుంది మరి. పార్టిసిపేట్ గారు పార్టిసిపేట్ చేస్తే చెయ్యొచ్చు రమేష్. సరే, హోలియా భార్య పేరు ఏంటండి? ప్రసాద్ చెప్పాలా మీరు? పార్టిసిపేట్ గారు ఉందా మైక్? ఓకే ఓకే, పార్టిసిపేట్ అక్క గోమేరు. యోగ్యులు మీరు ఆన్సర్ చెప్పకూడదు, చెయ్యెత్తితే నేను అడుగుతాను మిమ్మల్ని. మీకు ఒక ఛాన్స్. వెళ్తాను యోగ్గా చేసేయమ్మా, యోగ్గా చేసేయండి. ఇప్పుడు మనం ఎవరు చెప్పకూడదు, నేను పాస్ గారి నుంచి అడుగుతున్నాను. ఉండండి. మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండను గనుక ఇతనికి ఏ పేరు పెట్టును? అక్కడ నుంచి ఎవరైనా చెప్తారా? బ్రదర్ మీరు ఆగండి, ఫస్ట్ నాకు ఛాన్స్ ఇస్తాను లాస్ట్ రోజుకి. ప్రసాద్ గారు ట్రై చేస్తారా? మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండను గనుక ఇతనికి ఏ పేరు పెట్టెను? ఎవరో చెప్పడానికి ప్రయత్నం చెయ్యొద్దు, చెప్పండి. మీరేం మాట్లాడకండి స్త్రీలు. ఎవరైనా మీరు ఆన్సర్ అందించొద్దండి. సింగన్ గారు లా అమీని. రెడీ ఏంటి? లా అమీని. లా అమేమి అంట. కరెక్ట్ అండి. నా జనం కాదని అర్థంతో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇశ్రాయేలీల జనసంఖ్య ఇశ్రాయేలు డాష్ అతను. ఇశ్రాయేలు ఇశ్రాయేలీల జనసంఖ్య డాష్ అతను. ఆగండి, ఎక్కడ ఎవరైనా ట్రై చేస్తారండి? చెప్తారా? ఎవరైనా తాతగా మైక్ 1 crore. 1 crore. 1 జనసంఖ్య. జనసంఖ్య అన్నారు. జనసంఖ్య అంటే బైబిల్లో సర్టెన్ బడ్జెట్ లో నెంబర్ కాదండి దాని అర్థం. ఇశ్రాయేలీల జనసంఖ్య ఒకసారి అదే అక్క డాడీ ఇచ్చేసారు. డాడీ ఏం చెప్పారు? 1 crore. కాదండి అంకుల్. తొందరగా చెప్పాలండి. చెప్పండి అండి. 20 minutes more. ఇసుక రేణువులు. ఇసుక రేణువులు అంట అక్క. ఏంటండి? ఇసుక రేణువులు కాదండి, ఒక వర్డ్ ఉంది. ఎవరైనా ట్రై చేస్తే డేవిడ్ గారికి ఏమైనా ట్రై చేస్తారండి? ఇస్తారు మగను. స్టార్ట్ మగను. ఎగ్జాక్ట్ వర్డ్ ఇది. ఓకే, నెక్స్ట్ నాశనము. నేను అడుగుతాను. చాలా ఉన్నాయి కన్నడ కోసం అడిగాను. దేవుడానికి మా నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది తొందరగా. దాని ఉత్సవ కాలములను అలా 4 ఉంటాయి. మాన్పించును. దాని ఉత్సవ కాలములను నేను ఆల్రెడీ ఒక ఆన్సర్ చెప్పాను. 5 అందులో అందులో ఒకటి నేను ఆల్రెడీ ఉత్సవ కాలములు అని చెప్పాను. ఇంకో 4 ఉన్నాయండి. ఈ 4 సీజన్స్ ని దేవుడు మాన్పేస్తానని చెప్తున్నాడు హోషేయ గ్రంథంలో. 4 వస్తాయి. మైక్ పాస్ చేసి లేకపోతే మైక్ పాస్ చేసేయండి. కాకపోతే పాస్ చేసేయండి. ఏలియాంకులు చెప్తున్నారు అక్క. 2 చెప్తున్నారంట. విశ్రాంతి దినం. చెప్పండి. విశ్రాంతి దినమును ఓకే. అమావాస్య. ఎస్ అండి. యాక్చువల్గా 5 గురించి దేవుడు చెప్పాడు. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యను, మహాదినము, నియామక కాలములను మార్పిస్తున్నామని చెప్పాడు దేవుడు. ఏలియాంకులు మార్పు. ఓకే, నెక్స్ట్ ఓకే. అదియా దేవుడానికి యెహోవా మార్గములు డాష్. నీతివంతమైనవి. నీతివంతమైనవి. కానీ నాకు కరెక్ట్ మన బైబిల్లో ఏ వర్డ్ అన్న యూజ్ చేస్తారా? ఫస్ట్ ఆ వర్డే కావాలి. బ్యాక్ పాస్ చేసి యెహోవా సరే. అక్క మార్గములు. క్వశ్చన్ చేయమంటున్నారు. యెహోవా మార్గములు. నీతివంతమైన ఫాస్ట్ గా కుటుంబం. ఎవరు? కుటుంబం.
ఏమాగే కుటుంబం. కుటుంబం అంట అక్క, కుటుంబం. కాదండి. నెక్స్ట్ ఎవరు నాకు చెప్పండి, నేను చెప్పేసి ఇంకొక నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఉత్తమమైనవా? ఉత్తమమైనవి. అదే చెప్పారు. ఉత్తమమైనవి. ఉత్తమమైన. కాదు కదయ్యో నెక్స్ట్ లాస్ట్ అయిపోయి డాడీ మీరు ఇంకా అక్కడ ఎవరైనా ట్రై చేస్తారు. నెక్స్ట్ ఏరియా అంటున్నారు. మంచివి ఏవో కాదండి, చక్కనివి అండి. చక్కనివి అనే వర్డ్ 14వ చాప్టర్ 9th వర్డ్ లో ఉంటుంది. దేవో మార్గంలో చక్కనివి అని. ఈ క్వశ్చన్ మార్క్ ఎవరికి లేదక్క. ఎవరికి లేదు. సో ఈ అధ్యాయం నేను క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అయినండి. మరి క్షమించండి, నాకు టైం లేదు. నేను వెళ్ళిపోవాలి 8:45. నాకు ఓన్లీ 20 minutes ఉంది. దీని తర్వాత నెక్స్ట్ అమ్మ ఇలా లక్కీ ట్రిప్ తయారు చేస్తావా? రెడీగా ఈ గిఫ్ట్లన్నీ కూడా బాగా మీరు లాస్ట్ లో గిఫ్ట్లన్నీ కూడా మీరు అరేంజ్ చేయండి. పాస్ గారు మెసేజ్ తర్వాత క్విజ్ అయిపోయింది అక్క. ఇది పిజ్జా అయిపోయిందమ్మా. ఇది నేను కండక్ట్ చేద్దామన్నా నాకు లేదు. అయిపోయింది నాకు ఇక్కడ. లక్కీ ట్రిప్ లో పెడతారా రెడీగా? అక్క రెడీగానే ఉన్నాయి అక్క. రెడీగానే ఉంది అక్క. రమ్య ముగ్గురు మూడు థియేటర్స్ చేయండి. ఎందుకంటే మేరే చాలా తక్కువ మంది. 3 names తొందరగా పిజ్జా 3 అరే ఇది ఇలా పట్టుకోరా, అది అది ఇచ్చి అక్కడ పట్టుకెళ్తాను. వీడియో ఇదేవరు ఎవరే అమ్మా త్వరగా ఒక్క క్యారెక్టర్ అయినా చెప్పాలా? మీరు వీళ్ళ కోసం నేను చాలా ఈజీ టాపిక్ తీసుకున్నాను. ఎవరికి వచ్చిందమ్మా ఫస్ట్ పేరు? ఎవరో ఒకరి పేరు డేవిడ్ గారు. డేవిడ్ గారు ఫస్ట్ పేరు అవునా చెప్పాలండి. డేవిడ్ గారు మీరు ఎస్ఆర్ గారి గురించి 2 మాటలు చెప్పండి. ఐజియా ప్రవక్త గారి గురించి 2 మాటలు చెప్పండి. ఆంటీ ఇది లక్కీ డిప్. ఇందులోని 3 నేమ్స్ తీస్తారు. వాళ్ళు మాత్రమే ఆ పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్తారు. ఒకసారి ఇందులో పేరు ఇంకా తీయలేదమ్మా.